Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సక్సెస్ చేసి ఇంత దూరం వచ్చి ఏప్రిల్ 15 రిలీజ్ చేసుకోబోతున్నారు కాబట్టి కంగ్రాచ్యులేషన్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి వెళ్ళాలి? సో డైరెక్టర్ గారు ఇందాక ఆయన మాట్లాడుతూ పొరపాటున డైరెక్టర్ అయిపోయారని అన్నారు. అది పొరపాటున అయ్యారా లేదంటే నిజంగానే నేనేంటి అన్నది ప్రూవ్ చేసుకోవాలి? ఈ కథ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అంటే ఏం చెప్తారండి? మేడం అంటే నిజం చెప్పాలంటే నేను డైరెక్టర్గానే నాకు ఇష్టం మేడం. ఫస్ట్ చిన్నప్పటి నుంచి నాకు కథలు రాయడం, కవితలు రాయడం కొంచెం ఇష్టం మేడం. చిన్నప్పటి నుంచి కూడా, స్కూల్ డేస్ నుంచి కూడా. సో అలాగలాగా అది కొంచెం ఎక్కువైతే వచ్చి ఈ సినిమా తీసే వరకు వచ్చింది మేడం యాక్చువల్గా. సో టైటిల్ అండ్ దాని వెనకాల గడియారం చూస్తే ఇదేదో కొంచెం టైం ట్రావెల్ లాగా కొడుతుంది, కానీ ట్రైలర్ చూస్తే ఎక్కడ టైం ట్రావెల్ అన్నది ఏం కనబడలేదు. సో టైటిల్ పెట్టడానికి ఏంటి రీజన్ అంటే ఏం చెప్తారు మేడం? అంటే కాలగమనం అంటే ఇప్పుడు మనం కాలంతో పాటు మనం పయనిస్తూ ఉంటాం కదా మేడం. ఈ మన పయనించే ఈ క్రమంలో ఎన్నో ప్రేమ కథలు కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ ఆఫ్ స్టోరీస్ కాలగమనంలో కలిసిపోతూ ఉంటాయి, కాలగమనంలో కలిసిపోతూ ఉంటాయి. మన జర్నీ సాగుతూ ఉంటుంది ముందుకి. గడిచిపోయిన కాలాన్ని లేదంటే ఆ మెమరీస్ని మనకు చాలా మంది గుర్తుపెట్టుకోరు. అంటే మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా బ్రతికాము, ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఎలా బ్రతుకుతున్నాం అనేది మర్చిపోయి ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్నటువంటి కల్చర్కి అలవాటు పడిపోయి కథని మర్చిపోతూ ఉంటారు. అంటే బ్యాక్కి వెళ్తే మనం ఎట్లా ఉండేవాళ్ళం, ఆ బంధాలు ఎట్లా ఉండేవి, ఆ ఆప్యాయతలు అనురాగాలు ఎలా ఉండేవి, ఆ ప్రేమలో ఆ వాల్యూస్ ఎలా ఉండేవి ఆ రోజుల్లో అనేది. ఇది యాక్చువల్గా ఏంటంటే 90s స్టోరీ మేడం ఇది. 90s. సో కాలగమనం పెట్టడానికి రీజన్ అది మేడం. ఇంకా దానిలో చాలా కథలు ఉంటాయి. ఇంకా మీకు ఇప్పుడే చెప్తే ఈ సినిమా ఎవరు చూడరు. సో దాచుంచాం 17వ తారీఖు వరకు. ఓకే, చిన్నబాబు గారు చెప్పండి. చిన్నబాబు మర్యాద కూడా ఇచ్చాలని బాబుని పక్కన పెట్టించుకున్నారు ఈయన. చిన్నబాబు గారు మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో, అండ్ మీకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? ఆయనకి నాకున్న కామన్ ఫ్రెండ్ ఆర్కే నాయుడు గారు. ఓకే, మా మొగల్ రేకుల ఆర్కే నాయుడా? కాదండి, ఫస్ట్ అలాగే అనుకుంటున్నారు. ఆర్కే నాయుడు అంటే ఇప్పుడు అప్కమింగ్. ఓకే, ఫైన్. సో ఆయన ద్వారా అవకాశం వచ్చింది. ఆయన ద్వారా వచ్చింది. ఫ్యామిలీ వాల్యూస్ ఉండే ఒక రెస్పాన్సిబుల్ బ్రదర్ క్యారెక్టర్ నాది. బ్రదర్ క్యారెక్టర్. ఓకే, ఎవరికి బ్రదర్ మీరు వీళ్ళిద్దరిలో? అన్ని చెప్పేస్తే ఓకే, అంటే ఎవరికి బ్రదరో కూడా చెప్పకూడదా? స్టోరీ అడగట్లేదు కదా. ఓకే, మీకు తెలిసిపోతుంది కదా ట్రైలర్ చూస్తే. అవునా? ఓకే. ఎమోషన్స్ బాగా ఎక్కువ ఉండేది. వాట్ ఈస్ ద సేమ్ లవ్ అండ్ అఫెక్షన్ ఇస్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ సన్, ఇవన్నీ ఉంటాయి. కొంచెం ఉపయోగపడమని తెలుగులో చెప్పొచ్చు కదా. అదే కదా, నేను కూడా అదే తెలుగులో చెప్పొచ్చు. ఎలా ఉందంటే ఫిషర్ మ్యాన్ అలా చెప్తున్నారు మీరు. తెలుసు, నాకు తెలుసు. అదే బాగుందండి, చాలా సైలెంట్ గా ఉంటారండి. ఈజ్ ద మోస్ట్ నాటియెస్ట్ గాయ్ అని తేలుతుంది నాకు. అర్థమైంది ఇందాక పిల్లో లాక్కున్నప్పుడు, పిల్లో ఇచ్చినప్పుడే మాకు అర్థమైంది. అట్లా కనిపించడు మేడం ఎక్కడ కదండి, పైకి ఇన్నోసెంట్ కాదు. సరే, ఈయన ఇంటర్వ్యూలో కూడా నటిస్తున్నారు ఏంటండి? చెప్పండి, బయటికి రమ్మ. అంటే నేను బాగా నటించమని ముందే చెప్పాను మేడం. అంటే సినిమా అప్పుడు చెప్పా, అది మైండ్ లో పెట్టేసుకున్నాడు. అప్పుడు సినిమా షూటింగ్ అయిపోయింది, 17కి రిలీజ్ అయిపోయింది. ఇంకా బయటికి రాలి అక్కడ నుంచి. అదే మరి చాలా నేను అమాయకుడిని, నాకు ఏం తెలియదు అన్నట్టు నటించేస్తున్నాను, తెలిసిపోతుంది నాకు. అంటే మీరు కూడా ఆర్టిస్ట్ నేను గుర్తిస్తాను, నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోవట్లేదు. ఓకేనా, నేను టాలెంట్ని గుర్తిస్తాను. అండ్ కమింగ్ టు యూ లావణ్య, సో మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? దీనికన్నా ముందు ఏమన్నా చేసున్నారా? షార్ట్ ఫిలిమ్స్ ఏదైనా చేసున్నారా? చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను, లెక్కలేదు. వెబ్ సిరీస్ అలాగే చేశాను. సో అట్లా చేస్తూ లైక్ విజయవాడలో ఒక బుచ్చిరాజు అన్న అని చెప్పి అన్నారు. అన్నకి పరిచయం చేయడము, అట్లా అసలు ఆడిషన్ ఏమీ తీసుకోలేదు. బికాజ్ ఎందుకంటే క్యారెక్టర్ లో పేరు లావణ్య అండ్ నా రియల్ నేమ్ లావణ్య రామన్. అట్లా సింగ్ అయిపోయి ఆయనకి నచ్చేసి ఇంకా లేదు లావణ్యనే చేయాలి అని చెప్పి ఇంకా అలా అవకాశం వచ్చింది. అంతే. సరే, ఏంటి సార్ ఇప్పుడు క్యారెక్టర్ పేరు ఏంటండి సినిమాలో లావణ్య అండి. ఆయన అన్నానండి. ఎవరేమనుకోరు నువ్వు అంత షాక్ అవ్వకు, ఎవరేమనుకోలేదు. మూవీలో సూరిబాబు అండి క్యారెక్టర్. సూరిబాబు క్యారెక్టర్ అంటే ఆయనది కూడా ఏమన్నా చిన్నబాబు అని చెప్పేసి క్యారెక్టర్ నేమ్ అలా బాబు కామన్ అండి. కొంచెం కామన్ ఉంటది. మేము పిలిచేది చిన్ని. మూవీలో చిన్న అని పిలుస్తుంటే ఉంటదండి.
వీళ్ళు పిలిచేది కొంచెం కొంచెం అంటే మేడం అంటే మరి అది ఎలా జరిగిందో నాకు కూడా అసలు ఇప్పటికి కూడా అంతుపట్టదు కానీ స్టోరీస్లో నేను సూరిబాబు అని క్యారెక్టర్ పేరు రాసుకొని ప్లస్ ఊరందరూ గ్రామస్తులు పిలిచేది చిన్నబాబు అని పిలవడం అనేది నేను క్యారెక్టర్ రాసుకున్నాను. ప్లస్ హీరోయిన్ క్యారెక్టర్ని లావణ్యం రాసుకున్నా. యాక్చువల్గా నేను స్టోరీ రాసుకున్నప్పటికీ ఈయన ఎవరో నాకు తెలియదు, తను ఎవరో నాకు తెలియదు. నేను ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందని అంతా ఎత్తుకుంటూ వస్తున్న క్రమంలో నేను సెప్ట్ చేసుకున్న వాళ్ళు అనుకోకుండా క్యారెక్టర్లో పేరు లావణ్య, ఈవిడ లావణ్య అయిపోయింది. నిజంగానే లావణ్య దొరికేసింది. చిన్నబాబు సూరిబాబు అని రాసుకున్నాను, చిన్న అని పిలవడం, చిన్నబాబు అని పిలవడం ఊర్లో అది రాసుకున్నాను కథలో. ఈయన చిన్నబాబు అలాగే అయిపోయింది. అది యాదృచ్ఛికంగా అట్లా అయిపోయింది. ఇప్పుడు తెలుగు ఎక్కువైపోయింది, మనం ఏం చేయలేదు. అండ్ ఇప్పుడు దాకా మిమ్మల్ని ముగ్గురిని అడిగాను, నేను నా వంతు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాడు రాజా. సో మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? అండ్ మీరు కూడా దీనికి ముందు ఏమన్నా డిపార్ట్మెంట్లో ఏమన్నా వర్క్ చేశారు, లైక్ ఫిలింకి సంబంధించిన ఆర్ ఎల్స్ షార్ట్ ఫిలిమ్స్? చేశాను, సీరియల్ చేశాను, ఇండియన్ ఫిల్మ్ చేశాను, లీడ్ క్యారెక్టర్ మూవీ థియేటర్ రిలీజ్ అయిన మూవీ చేశాను. ఏమి రిలీజ్ అని చెప్పండి. హసీన్ అయ్యింది, ప్రేమంటే ఇదే అనేది ఒకటి వచ్చింది, పవిత్ర సమేత అనేది ఓటీటీ ఫిల్మ్ ఒకటి వచ్చింది. ఓకే, చేశాను సీరియల్స్ 2012 నుంచి చేశాను. సో ఎప్పుడు వచ్చారు అసలు ఇండస్ట్రీకి? 2012 రాగానే సీరియల్స్ దొరికాయి. నేను రావటం మా టీవీ మిస్ అమ్మని సీరియల్ వచ్చింది, దాంట్లో అందులో చేశారు. మీరు కొంచెం లక్కే తెలుసా, ఇండస్ట్రీకి రాగానే కొంచెం అవకాశం వచ్చిన తర్వాత స్ట్రగుల్ పడ్డారా? సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? మీది రాజేనా? లేదు, పార్దు. ఓకే, కొంచెం మార్చారా సార్? మార్చాము, అదొకటే రాసుకున్న క్యారెక్టర్. ఓకే, పార్దు ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటి, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్, మేము ఎలా ఊహించుకోవచ్చు? అంటే ఒక చదువులేని అబ్బాయి, ఊర్లో ఉండే పర్సన్ కదా, అయితే ఒక జెన్యున్గా లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్తోనే ఇంకా అది మొత్తం రివీల్ చేయకూడదు. కొంచెం రివీల్ చేశారు చాలు, ఇంతే మీకు రివీల్ చేస్తాను రివీల్ చేశారు రాజు అయితే. కొంచెం అంటే ఒక పర్సన్ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇతనికంటే స్టడీ ఉండదు కాబట్టి ఇష్టపడితే అలాగే ఇష్టపడతాడు. అలా అని చెప్పేసి మళ్ళీ ఎదవేం కాదు, చాలా మంచోడు, ఊరి కోసం ఫైట్ చేస్తాడు. చూసారా? ట్రైలర్ చూసారు. మంచి క్యారెక్టర్ అండి, బాగుంటుంది. ఆ మొత్తం ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి, బాగా అంటే ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అయిపోతాం. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.